చిన్న చితక మోసాలు చేస్తే లాభం లేదని ఏకంగా ఒక యువతి టీటీఈ అవతారమెత్తింది. అంటే ట్రైన్‌లో టికెట్ తీసుకోకుండా ప్రయాణించే వాళ్ళు, ప్రయాణికులు ఎవరుంటారో వారినే ఈమె టార్గెట్ చేస్తుంది. టార్గెట్ చేసి ఆమె ట్రైన్ ఎక్కేసి తానే టీటీఈ లాగా బిల్డప్ కొట్టి ఆళ్ళను ఎవరైతే టికెట్ తీసుకోలేదో వాళ్ళ నుండి డబ్బులు వసూలు చేసుకుంటూ హ్యాపీగా దర్జాగా బతుకుతుంది. అలా హ్యాపీగా బతుకుతున్నా అనుకుంటున్న ఆమె లైఫ్‌లో ఒకరోజు బ్యాడ్ డే వచ్చింది. ఆమె ఇప్పుడు మధ్యప్రదేశ్ నుండి పంజాబ్‌కు వెళ్తున్న పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కింది. ఎక్కి అక్కడ ప్రయాణికులనందరిని కూడా టికెట్ చూపించు, టికెట్ చూపించు అని అడుగుతుందంట. అడుగుతుంటే అక్కడున్న ప్రయాణికులకు, అందులో ప్రయాణించే ప్రయాణికులకు డౌటొచ్చింది. అంత సింపుల్‌గా ఉంది. ఆమె చూస్తే అంత ప్రొఫెషనల్‌గా కనిపిస్తలేదని చెప్పేసి, వాళ్ళు "నీ ఐడీ కార్డ్ చూపించండి. నీ మీద అనుమానం వస్తుంది. అసలు నువ్వు టీటీఈనా?" అని అడిగారంట. అడిగితే ఆమె కొద్దిగా ఓవర్‌గా మాట్లాడితే, వాళ్ళు ఎమ్మటే వాళ్ళు రైల్వే పోలీసులు ఉంటారు కదా! వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రైల్వే పోలీసులకు ఆమెను అప్పగించడం జరుగుతది. కాబట్టి ఇప్పుడు మన వీడియో సారాంశం ఏందంటే, ఈజీగా మనీ సంపాదించాలని చాలామంది యువత ఓహ్, తొందరపడుతూ ఉంటారు. కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అట్లా చేసి రిస్క్‌లో పడుతూ ఉంటారు. అట్లా చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్సే క్రియేట్ అయితాయి. ఆ మధ్యలో నల్గొండలో ఒక అమ్మాయికి ఎస్ఐ కావాలనే కోరికతోని ఎస్ఐ కాలేకపోయింది. ఎస్ఐ కాలేక ఎస్ఐ డ్రెస్‌ను కుట్టించుకొని, ఎస్ఐ డ్రెస్ ఏసుకొని ఆమె నల్గొండ నుండి విజయవాడ, విశాఖపట్నం వరకు రైల్వేల అంటే రైల్వే ఎస్ఐ లాగా తయారైపోయి రైల్వే ఎస్ఐనే అన్నట్టు వాళ్ళ ఊర్లో బిల్డప్ చేసుకుంటూ ఆమె కొన్ని రోజులు అట్లా పబ్బం గడుపుకున్నది. ఆమె రైల్వే ఎస్ఐ లాగా నటించడం వల్ల ఒకరోజు ఆమె కూడా దొరికిపోయింది. దొరికిపోతే ఆమె మీద క్రిమినల్ కేసులైనాయి. కాబట్టి చాలామంది యువత ప్యాషన్‌గా వాళ్ళు చేసే వర్కు సక్సెస్‌గా చాలామంది యువత ఫ్యాషన్‌గా వాళ్ళు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటారో ఆ గోల్ సాధించినప్పుడు ఇలాంటి రాంగ్ రూట్స్ ఎన్నుకుంటూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. అలాంటి ఆలోచన రావద్దు. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకోవడానికే ఈ వీడియో చూస్తున్నా. థ్యాంక్ యూ.